అండి, వెల్కమ్ టు విహారీ థింగ్స్. ఇక్కడ నేను లంచ్ కోసం అని చెప్పేసి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మాత్రం కర్రీ గురించి కాదండి, జస్ట్ ఆ వీడియో రికార్డ్ చేశాను. బట్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీలో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి. ఇట్స్ మోర్ దెన్ 15-20 kgs నేను ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అయ్యాను. ఆ గెయిన్ అయిన వెయిట్ని ఎలా రెడ్యూస్ చేయాలని చెప్పేసి చాలా రీసెర్చ్ అయితే చేశానండి. అందులో ఒక ఫైండింగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మేడ్ మై డే అండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసాను. నేను ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చాయండి. ఆ కాంప్లికేషన్స్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఇది ఉండదు. మీకు కావాలి అని చెప్పండి, ఒక కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం మోర్ దెన్ 12 hours అండి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కిందకి వస్తుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. యూజువల్గానే మనం ఎప్పుడైనా ఏ మీల్ అయినా బ్యాలెన్స్గా తీసుకోవాలి. బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, ఎక్స్ట్రా ఏదేదో చేయాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, గుడ్ ఆయిల్స్ ఉండాలి. ఈ 4 మన మీల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే మనం ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నట్టు లెక్క అన్నట్టు. అయితే ఇక్కడ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఈ బ్యాలెన్స్ డైట్ని ఎలా ఇంక్లూడ్ చేశాను, అసలు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, రోజు నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా చేంజ్ చేశానండి. ఇవన్నీ చేంజ్ చేయడం వల్ల నాకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది. అసలు నేను ఊహించలేదండి. ఒక 3-2 monthsలో నేను నార్మల్ స్టేజ్కి, అంటే నేను ప్రెగ్నెన్సీ స్టేజ్, అంటే ప్రెగ్నెన్సీ అవ్వకముందు ఎలా ఉన్నానో ఆ స్టేజ్కి అయితే వచ్చేసాను. మీకు దీని గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే చెప్పండి, ఒక్క కామెంట్ చేయండి. నేను పూర్తి వీడియో అయితే మీకు చేస్తాను. అందులో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి, అసలు ఎలా చేస్తే మనకి అది వర్క్ అవుతుంది, అండ్ మనకి అసలు ఆకలి అవ్వకుండా మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఎలా కంప్లీట్ చేయొచ్చు, ఫాస్టింగ్ ఉంటూనే మనకి రోజంతా ఎనర్జెటిక్గా ఎలా అయితే ఉండగలుగుతాము. మీరు దాని గురించి అడగండి నన్ను, నేను ఖచ్చితంగా దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. అంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఫాస్టింగ్ అనగానే నీరసం వచ్చేస్తుంది అది ఇది అనుకుంటాం, కానీ మనం ఫాస్టింగ్ చేయని రోజు కంటే చేసిన రోజు చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. ఎందుకంటే మనం తీసుకునే బ్యాలెన్స్ డైట్ వల్ల అండ్ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్, ఇవన్నీ మన నార్మల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్కి లీడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్చువల్గా మనం ఇవన్నీ మర్చిపోయి సడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం కానండి, ఇవన్నీ కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాలా అవసరం. ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదండి, వాళ్ళకి నైట్ అయితే లైట్ ఉండదు కాబట్టి డే టైంలోనే వాళ్ళు వేట చేసి ఆ టైంలోనే తినేయాలి. లేదు అని అంటే ఇంకా వాళ్ళు ఆ ఫాస్టింగ్లోనే ఉండిపోవాలి. బట్ ఆ ఫాస్టింగ్ కూడా మన బాడీని చాలా రిపేర్ చేస్తుంది. ఆ రిపేర్ మనకి ఓన్లీ ఫాస్టింగ్లోనే వీలవుతుందండి. ఫాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మన ఓల్డెన్ డేస్లో కూడా ఉంది కాబట్టే ఉపవాసాలు అని చెప్పి శివరాత్రికి అలా ఉపవాసాలు, జాగారాలు ఇవన్నీ కూడా ఒక సైన్స్తో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. మీకు వీటి గురించి డీటెయిల్డ్ వీడియో కావాలని చెప్పండి, నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చాలా డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను. దానివల్ల యూజెస్ ఏంటి, అసలు ఎలా చేయాలి, మనం ఏ మీల్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానండి. చాలా ఈజీ వేలో మనం మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. పెద్ద రిస్క్ అసలు అనిపించదు కూడా మనకి. ఇవన్నీ కూడా చేస్తూ కూడా మన ఇంట్లో పని మనమే చేసుకోవచ్చు, మన బేబీస్ని అందరినీ కూడా చూసుకోవచ్చు. అదేదో ఫాస్టింగ్ చేస్తే మనం పక్కకు కూర్చోవాలి, లేదు అంటే చేత కాదేమో, నీరసం వచ్చేస్తుందేమో అని అనుకుంటాం, కానీ అవంతా ఏం లేదండి. మీరు దీని గురించి కామెంట్ చేయండి డీటెయిల్గా కావాలని చెప్పి, నేను ఖచ్చితంగా ఈ వీడియో షూట్ చేస్తాను.